దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క సమయంలో విజ్ఞాపన ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. మరి మీరున్న స్థలంలోనే మీరందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఆరంభిద్దాం. స్తోత్రం తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధమైన దేవ, పవిత్రమైన దేవ, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి, సత్యస్వరూపుడు అయిన మా దేవ, మీకే కోటానుకోట్ల వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క దినాన తండ్రి నైనా ఈ యొక్క ప్రార్థనలో మీరుండమని ప్రార్థిస్తున్నాము, పాటల్లో మీరుండమని కోరుతున్నాము. అలాగే నైనా ఈ యొక్క సమయంలో విత్తబడుతున్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుతున్నాము తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి జరిగించమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో ఒక పాటను మనము పాడుకుందాం. మనం ఈ సమయంలో ప్రార్థనా శక్తి అనే పాట పాడుకుంటూ మరి మనం దేవుని విజ్ఞాపన చేద్దాం. హల్లెలూయా. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.
అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం హ్యాపీ మదర్స్ డే. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క తల్లికి మరి దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహింపచేసి తన యొక్క కుటుంబాన్ని నడిపించుటకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహింపచేసి బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒక స్త్రీ వివాహము జరిగిన తర్వాత మరి తల్లిగా ఎప్పుడు పరిగణించబడుతుంది అంటే ఆమె గర్భము ధరించి మరి జన్మనిచ్చినప్పుడు ఆమెని తల్లిగా పిలుస్తూ ఉంటారు. మరి తల్లిగా పిలుస్తూ ఉన్నారు అంటే గర్భము ధరించి కుమారుని కానీ కుమార్తె కానీ జన్మనిచ్చింది అంటే ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని మనము చెప్పుకోవచ్చు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ హవ్వ ఒక చక్కని మాట చెప్తుంది. ఏమని అంటే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నానని చెప్పాను. మరి ఇక్కడ ఏం చెప్తుంది అంటే యెహోవా దయ వలన ఒక కుమార్ని ఆమె సంపాదించుకుందంట. అవును, మరి గర్భఫలము అనేది దేవుని యొక్క దయ ద్వారానే మనకు లభిస్తూ ఉంటుంది. మరి అలాగే కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని మనకు అక్కడ చెప్పబడుతుంది. మరి గర్భఫలం అనేది దేవుడు ఇచ్చే ఒక గిఫ్ట్ అనమాట. ఈ యొక్క గిఫ్ట్ మనం ఎవరి ద్వారా పొందుకోలేము, కానీ దేవుని ద్వారాని ఈ యొక్క గిఫ్ట్ని మనము పొందుకోగలుగుతాం. మరి ఈ యొక్క గిఫ్ట్ని దేవుడు కొంతమందికి ఫాస్ట్గా ఇస్తారు, కొంతమందికి లేట్గా ఇస్తారు. మరి ఈ లేట్గా ఇస్తున్న సమయంలో మనం ఏమని ప్రార్థన చేయాలి అంటే, దేవా నీ యొక్క దయ ద్వారా నాకు ఈ యొక్క గర్భఫలాన్ని అనుగ్రహింపచేయి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఆ యొక్క మరి బహుమానంతో దేవుడు నింపుతాడు, గర్భఫలాన్ని అనుగ్రహింపచేస్తాడు. అలాగే బైబిల్లో మనం హన్నాను మనం చూసినట్లయితే హన్నా చాలా కాలం నుంచి మరి పిల్లలు లేక ఎంతగానో పిల్లల కోసం బాధపడుతూ వేదన పడుతూ మరి అవమానాలు పొందుతూ ఎన్నో మాటలు పడుతూ ఎంతో వేదనగా ఉంటుంది. అయితే ఆమె ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆ యొక్క వేదనను ఆ యొక్క కన్నీర్ని ఆ యొక్క మందిరంలో పెడుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుందో దేవుడు ఆమె యొక్క ప్రార్థనను ఆలకిస్తారు. మరి ఆలకించి దేవుడు ఒక మంచి బహుమానాన్ని ఆమెకు అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే దేవుడు మరి హన్నాను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క దయ ద్వారా ఆమె మరి కుమార్ని పొందుకుంటుందో ఆమె ఒక మంచి డెసిషన్ తీసుకుంటుంది. ఏమని డెసిషన్ తీసుకుంటుందంటే ఈ యొక్క పుట్టిన బిడ్డను నేను దేవునికి ప్రతిష్ఠించాలి అని చెప్తుందనమాట. ఆ యొక్క విషయాన్ని మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనం చూడగలం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 27-28 వచనాలను మనం ఒకసారి చూద్దాం.
ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎప్పుడైతే ఈమె ఈ యొక్క బిడ్డను డెడికేట్ చేస్తుందో దేవునికి, వెంటనే ఆ యొక్క బిడ్డ ఏం చేస్తాడంటే వెంటనే దేవునికి మ్రొక్కుతాడు. మరి ఇట్లా మ్రొక్కమని ఎవరు చెప్తారు ఆ బిడ్డకి? అంత చిన్న బిడ్డకి అక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు ప్రతిష్ఠించిందంటే పాలు విడిచిన వెంటనే ప్రతిష్ఠించింది అని మనం చూడగలుగుతాం. అంటే చాలా చిన్న వయసులో ఆమె దేవునికి డెడికేట్ చేసింది. మరి అలాంటి వయసులో మరి ఆ బిడ్డకు మ్రొక్కాలి అనే జ్ఞానం ఎట్లా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయలేదు. కానీ మనకు ఏమని అర్థమవుతుంది అంటే ఆమె గర్భం ధరించిన సమయంలో ఎక్కువగా దేవునిలో ఎక్కువగా ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించింది. కాబట్టే ఆ ప్రార్థనా జీవితాన్ని జీవించింది కాబట్టి మరి ఆ యొక్క బిడ్డకు కూడా ఆ యొక్క ప్రార్థన ప్రభావము అన్నీ కూడా ఆ బిడ్డకు లభించినాయి. అందుకే ఎవరు చెప్పకముందే వెంటనే ఆ యొక్క బిడ్డ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో లోబడాలి, ఇది దేవుని సన్నిధి అని గ్రహించి వెంటనే అక్కడ మ్రొక్కినట్లు మనము చూడగలుగుతాం. మరి మనం ఇక్కడ గమనించినట్లయితే మరి గర్భం ధరించిన స్త్రీ, ఒక క్రైస్తవురాలు గర్భం ధరించినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏమి చేయాలి అనేది ఈ దినాన మనం ఒకసారి చూద్దాం. మరి మొదటిగా మనము ఏం చేయాలి అంటే మరి దైవ జ్ఞానంతో బిడ్డలు పుట్టాలి అంటే మనం ఏం చేయాలి? సాధారణంగా శరీర సంబంధంగా మరి తల్లి ఏం చేస్తుందంటే మరి బిడ్డకు కూడా ఆహారాన్ని భుజిస్తూ ఉంటుంది. మరి ఆ యొక్క బిడ్డ కూడా ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటాడు, శిశువు కూడా తీసుకుంటాడు. కాబట్టి బిడ్డ కొరకు కూడా ఆమె తీసుకుంటుంది. మరి అలాగే ఆత్మ సంబంధంగా ఎట్లా ఆహారాన్ని ఇవ్వాలి బిడ్డకి, మరి ఆత్మ సంబంధంగా ఏ విధంగా ఆ బిడ్డను పోషించాలి అని మనం ఆలోచించినట్లయితే ఆత్మకు ఆహారము వాక్యము. మరి మనం ప్రతిదినము ఆ గర్భం ధరించిన సమయంలో ఎక్కువగా మనం వాక్యం చదివినప్పుడు ఆ యొక్క దైవ జ్ఞానాన్ని ఆ బిడ్డకు కూడా లభిస్తుంది. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే మరి నా యొక్క తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు మరి తను టీచర్గా స్కూల్లో మరి 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ టీచర్గా పనిచేసేవారు. అయితే ఆ యొక్క సమయంలో మరి లీజర్ టైమ్స్లో, అలాగే ఇంటర్వెల్స్లో, అలాగే లంచ్ బ్రేక్స్లో ఎప్పుడు సమయం దొరికినప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క సమయాన్ని దేవునికి కేటాయించేది, ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉండేది. అయితే అక్కడ టీచర్స్ కానీ అక్కడ ప్రిన్సిపల్ కానీ వాళ్ళందరూ అనేవారంట, ఈ యొక్క బిడ్డ ఎవరో కానీ మరి ఎక్కువ దైవ జ్ఞానంతో పుడతారు, దేవుని యొక్క జ్ఞానం ఈ బిడ్డకి ఎక్కువగా వస్తుంది. మరి శరీర సంబంధంగా ఆహారం మాత్రమే కాదు, ఆత్మకు కూడా నువ్వు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నావు అని చెప్పేవారట. మరి నిజంగానే మరి నా యొక్క తల్లి ఆ యొక్క సమయంలో మరి ఎక్కువగా మరి దేవునిలో ఉంటూ ఎక్కువగా వాక్యాన్ని చదివింది కాబట్టి మరి ఈ నేటి దినాల్లో దేవుడు తన యొక్క జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి మరి తన యొక్క పరిచర్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మరి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే రెండవదిగా ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలంటే ఆత్మకు ఆహారాన్ని అందించాలి. దైవ జ్ఞానంతో పుట్టాలి అంటే ఆ యొక్క బిడ్డకి మనము ఏం చేయాలి అంటే ఆత్మకు కూడా ఆహారాన్ని అనుగ్రహింపచేయాలి. అలాగే రెండవ విషయం ఏం చేయాలంటే ఎక్కువ సమయం దేవునితో మనం గడపాలి. ఎక్కువ సమయం దేవునితో గడపడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క దర్శనాలు, అలాగే దేవుని యొక్క వాక్కు, అలాగే దేవుడు మాట్లాడటం మనకు జరుగుతుంది. దేవుడు ఏ విధంగా మాట్లాడతారు అంటే తన యొక్క స్వరం ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతారు, అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడతారు. మరి ఆ యొక్క మాట్లాడుతున్న సమయంలో దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మరొకసారి చెప్తాను. ఏంటి అంటే మరి నా యొక్క తల్లి మరి బున్నిబాబును గర్భం ధరించినప్పుడు మరి ఎక్కువ సమయం దేవునితో గడిపేదట, ఎక్కువ సమయం దేవునికి కేటాయించేదంట. ఆ యొక్క సమయంలో మరి దేవుడు తనతో మాట్లాడి కుమారుని ఇస్తాను అని చెప్పి ఆ యొక్క బిడ్డకు రూఫస్ అనే పేరు పెట్టాలి అని దేవుడు మాట్లాడినట్లు నా యొక్క తల్లి మాకు చెప్పింది. అవును, మనం ఎక్కువ సమయం దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మనకి అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటారు. అలాగే నా విషయానికి వస్తే మరి నేను అద్విని గర్భం ధరించినప్పుడు మరి 4th మంత్లో దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. నేను ఒక దినాన బైబిల్ చదువుతున్నప్పుడు, తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు మరి ఇంగ్లీష్లో అద్విత్
అని లెటర్స్ నాకు కనిపిస్తున్నాయి. స్వరము 2 సార్లు అద్విత్ అద్విత్ అని నేను వినటం జరిగింది. ఆ విధంగా దేవుడు నాకు ఆ యొక్క దినాల్లో మాట్లాడటం జరిగింది. అలాగే ఇష్విని గర్భం ధరించినప్పుడు కూడా దేవుడు నన్ను దర్శించాడు. ఎలాగో దర్శించాడంటే ఆ యొక్క బిడ్డను నాకు 4-5 టైమ్స్ నాకు చూయించారు. స్టార్టింగ్ నేను గర్భం ధరించక ముందు స్టార్టింగ్ మంత్లోనే నాకు ఇలా మగబిడ్డ పుడతారు అని చూయించారు. అలాగే ఆ యొక్క 9 మంత్స్లో 2-3 టైమ్స్, తర్వాత మరి లాస్ట్ టైంలో మరి లాస్ట్ ట్రైమెస్టర్లో కూడా మరి ఆ యొక్క బిడ్డను నాకు చూయించారు. ఇంకా డెలివరీ అవుతున్న మరి ముందు రోజు కూడా దేవుడు ఆ యొక్క బిడ్డను చూయించాడు. ఇలా అనేక సార్లు ఒక 5 టైమ్స్ దేవుడు నాకు ఆ యొక్క బిడ్డను ఏ విధంగా పుడతాడు, ఎలా ఉంటాడు, ఏ పోలికలతో ఉంటాడు, ఇవన్నీ కూడా దేవుడు నాకు బయలుపరచడం జరిగింది. మరి ఎక్కువ సమయం దేవునితో గడిపినప్పుడు దేవుడు మరి తన బిడ్డలకి అవన్నీ బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడనమాట. అలాగే మూడవదిగా మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క గర్భం ధరించిన సమయంలో ఎక్కువగా పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలన్నమాట. మరి లూకాసు సువార్త ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ 2 స్త్రీలను మనం చూడగలుగుతాం. లూకాసు సువార్త చూసినట్లయితే 1వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా, ఎలిజబెత్ ఇద్దరు గర్భవతులు. అయితే ఈ యొక్క మరియా, యేసు తల్లి అయిన మరియా మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆమెకు వందనాలు చెప్పింది. వందనాలు చెప్పినప్పుడు వెంటనే మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్న ఒక శిశువు గంతులు వేసటం మనం అక్కడ గమనించగలం. అవును, అలాగే ఒక రీసెర్చ్ ప్రకారము ఏం చెప్తున్నారు అంటే మరి ఎక్కువగా తల్లి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క పాటలు వింటున్నప్పుడు లోపల శిశువు బాగా మూమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు ఒక అధ్యయనం ప్రకారం వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే నా విషయానికి వస్తే మరి ఇష్విని నేను గర్భం ధరించినప్పుడు మరి మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన సమయంలో ఎక్కువగా బేబీ మూమెంట్స్ అనేవి బాగా జరిగేవి. అలాగే బునిబాబు వాక్యం చెప్తున్న సమయంలో కూడా ఆ యొక్క బేబీ ఆ యొక్క స్వరాన్ని వినగానే ఎక్కువగా కదలటం, ఎక్కువగా అటు ఇటు మూమెంట్స్ అనేవి నేను చూడటం జరిగినది. అవును, మరి ఈ యొక్క సమయంలో గర్భం ధరించిన సమయంలో మనం ఎక్కువగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుని యొక్క వాక్యాలు వినబడుతున్నప్పుడు మన యొక్క శిశువు లోపల సంతోషిస్తుంది, గంతులు వేస్తుంది. అలాగే మరి 4వదిగా మనం ఏం చేయాలి అంటే మన యొక్క కళ్ళతో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. అలాగే మన యొక్క చెవులతో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అలాగే మన యొక్క పెదవులతో ఎక్కువగా దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. మరి ఇవన్నీ చేసినప్పుడు ఆ యొక్క బిడ్డకు అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డ ఎప్పుడైతే జన్మిస్తాడో మరి ఆ బిడ్డ దైవ లక్షణాలతో పుడతాడు. అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి మంచి మార్గంలో దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. అలాగే మరి 5వదిగా ఏం చేయాలి అంటే ఆత్మ సంబంధంగా ఎక్కువగా ఎదగాలి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క 9 మంత్స్లో ఎక్కువగా దేవునిలో మనము ఎదగాలి. ఎలా ఎదగాలి అంటే ఒక గోల్ పెట్టుకోవాలి. ఏమని అంటే ఈ 9 మంత్స్లో నేను బైబిల్ ఇన్ని టైమ్స్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ప్రేయర్ నేను 2 టైమ్స్ చేస్తానా, ఈ యొక్క సమయంలో మరి ఒక 4 టైమ్స్ చేయాలి. ఇట్లా ఎక్కువ సమయం దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎక్కువ టైమ్స్ మన ప్రేయర్లో వాక్యంలో మనము ఈ యొక్క సమయంలో మనం గడపడం ద్వారా ఎక్కువగా ఆత్మ సంబంధంగా మనం ఎదగటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి నేను ఏం చేశాను ఆ యొక్క సమయంలో అంటే ఆ యొక్క 9 మంత్స్లో నేను ఏం చేశాను అంటే మరి బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరెవరు ఏ విధంగా దేవుని స్తుతించారు, ఎలా ఆరాధించారు, ఏ పరిస్థితుల్లో ఆరాధించారు, ఇవన్నీ కూడా నేను చదవటం జరిగింది. మరి ఒక 10,000 స్తుతులు మరి ఆ యొక్క సమయంలో నేను 9 మంత్స్లో 2 టైమ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవటం జరిగిందనమాట. ఆ విధంగా నేను ఆ యొక్క సమయాన్ని దేవునిలో గడపటం జరిగినది. అలాగే మరి 6వదిగా ఏంటి అంటే ఏం చేయాలంటే మరి 3rd ట్రైమిస్టర్ టైంలో అంటే 7, 8, 9 మంత్స్లో ఆ యొక్క టైంలో మరి ఎక్కువగా కూర్చోలేము, మరి ఎక్కువగా నడవలేము, ఎక్కువగా పడుకోలేము. ఇలాంటి ఆయాసకరంగా ఉంటుంది ఆ యొక్క టైం అంతా. మరి ఆ యొక్క టైంలో మనం ఎట్లా దేవునితో స్పెండ్ చేయాలి, ఎట్లా ఉండాలి అంటే మరి ఆ యొక్క టైంలో ఎక్కువగా దేవుణ్ణి మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆయన యొక్క మేలును, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం చెప్తూ మనము ధ్యానిస్తూ ఉండాలన్నమాట. అలా
అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని వాడుకోవటం జరుగుతుంది. అలాగే దేవుడు మనల్ని మన యొక్క బిడ్డల్ని దృష్టించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే నేనేం చేశాను అంటే ఆ యొక్క సమయంలో ఎక్కువగా ధ్యానిస్తూ ఉండేదాన్ని. ధ్యానిస్తున్నప్పుడు మరి అద్వి పుట్టే టైంలో నాకు దేవుడు ఆ యొక్క సమయంలో సాంగ్స్ రాయటానికి దేవుడు మరి ప్రేరేపణ అనుగ్రహించేసి దేవుడు నన్ను సాంగ్స్ రాయటానికి వాడుకున్నారు. అలాగే ఇష్వీ సమయంలో మరి ఎక్కువగా నేను దేవుని ధ్యానిస్తున్న సమయంలో మరి దేవుడు తన యొక్క పిలుపు మేరకు నన్ను వాడుకోవటం, వాక్య పరిచర్య చేయటానికి, మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు వాడుకోవటం నేను గమనించాను. అలాగే ఎప్పుడైతే మనం దేవునిలో ఎక్కువగా సమయాన్ని గడుపుతామో దేవుడు మనల్ని వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సమయంలో మరి దైవికంగా లేక దైవ లక్షణాలతో బిడ్డ జన్మించాలంటే మరి ఏం చేయాలి అనేది మళ్ళీ ఒకసారి నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఆ యొక్క 7 పాయింట్స్ ఒకసారి చూడండి. మొదటిగా ఏం చేయాలంటే హన్నా వలె ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం యొక్క ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తామో ఆటోమేటిక్గా ఆ బిడ్డకు కూడా ఆ యొక్క ప్రార్థన అనేది అలవాటుగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే రెండవదిగా మనం ఏమి చేయాలి అంటే మరి ఎక్కువ సమయము దేవునితో మనము గడపాలి. అలాగే మూడవదిగా ఏం చేయాలంటే దైవికంగా దైవ జ్ఞానంతో బిడ్డ పుట్టాలంటే ఎక్కువ సమయం వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. అలాగే నాలుగవదిగా ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని యొక్క ఆత్మతో మనము ఆ యొక్క సమయాల్లో నింపబడాలి. అలాగే ఐదవదిగా ఏం చేయాలంటే మన యొక్క కళ్ళతో ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవాలి, చెవులతో ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాలి. అలాగే మన యొక్క పెదవులతో ఎక్కువగా దేవుని మనము స్తుతించాలి. అలాగే ఆరవదిగా ఏం చేయాలంటే ఎక్కువగా ఆత్మ సంబంధంగా ఎదగటానికి మనము ప్రయత్నించాలి. కొన్ని గర్ల్స్ పెట్టుకొని ఆ 9 monthsలో అవన్నీ మనం కంప్లీట్ చేస్తూ ఉండాలి. అలాగే ఏడవదిగా చివరిగా ఏం చేయాలి అంటే ఎక్కువ సమయం దేవునితో ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఈ విధంగా మనం చేసినప్పుడు మనకు పుట్టబోయే బిడ్డ కూడా ఆ విధంగా మంచి దేవుని యొక్క గుణగుణాలతో దేవుని యొక్క లక్షణాలతో పుడుతూ ఉంటాడు. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది అంటే ఆ యొక్క తల్లి యొక్క జీవన శైలి ఆ యొక్క ప్రభావం అంతా బిడ్డలపై పడుతుంది. కనుక అటువంటి సమయంలో మరి తల్లి ఎంతగానో దేవునికి దగ్గరగా జీవించాలి, ఎంతగానో దేవునితో మరి హత్తుకునే జీవితాన్ని కలిగి జీవించాలి. అటువంటిగా జీవించినప్పుడు వెంటనే ఆ బిడ్డ కూడా దైవికంగా పుట్టడానికి మనకు మరి దేవుడు సహాయము చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద అయిన తర్వాత ఏదో సమస్యలో వాళ్ళు చిక్కున్నప్పుడు తప్పుడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు ప్రార్థనలు చేయటం స్టార్ట్ చేస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు. మనం స్టార్టింగ్ దేవుడు మరి గర్భాన్ని అనుగ్రహించి చేసిన సమయంలోనే ఆ బిడ్డ కోసం మనం ప్రార్థన చేయటం కూడా మనము స్టార్ట్ చేయాలి. ఆ ప్రార్థనే వారి చివరి వరకు మరి కాపుదలను వరకు ఇస్తుంది. ఒక తల్లి పాత్ర ఒక బిడ్డకి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మరి తల్లి ఎక్కువగా ప్రార్థనలో ఉండి బిడ్డల కోసం చేసినప్పుడు ఆ బిడ్డలు ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తారు. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. నిన్నే నమ్ముకున్నాను. పాటలు పాడుతూ మనం విజ్ఞాపన చేద్దామండి. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా.
చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. చేయని నేరములంట కట్టినా, చేత కాని వాడనని శ్రీధారించినా, చేయని నేరములంట కట్టినా, చేత కాని వాడనని శ్రీధారించినా, చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చెక్కినా, చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చెచ్చినా, చెలిమే చితికి నన్ను చెచ్చినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, సర్వాధికారి జీవాధిపతి పరిశుద్ధాత్ముడా యేసయ్య, నీకే కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ దినాన ఒక క్రైస్తవురాలు గర్భం ధరించిన సమయంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మరి ప్రార్థన చేయాలి అనేది ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు ప్రభువా. నాయనా బిడ్డలతో మీరు మాట్లాడారు, అవి వారి జీవితాల్లో వారు నాయన ఆ విధంగా జీవించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాము. అలాగే మరి ఈ యొక్క సమయంలో మరి నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన భయాందోళనగా ఉన్నారో ఈ యొక్క కరోనా వైరస్ వల్ల నాయన వారందరి కోసం ప్రార్థిస్తున్నాము. దాన్ని ఆ యొక్క తెగుల నుంచి ప్రతి ఒక్క బిడ్డను తప్పించమని, ఆ యొక్క తెగుల్ని నాయన తొలగించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క సమయంలో వైజాగ్ కోసం మేము ప్రార్థిస్తున్నాము. ఎంతమంది నాయన మరి ఆ యొక్క నాయన మరి ఆ యొక్క పరిస్థితుల్లో బాధితులుగా ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాము. వారందరికీ క్షేమాన్ని ఇచ్చి మరలా నాయన వారు సాధారణమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపి నాయన వారికి భద్రతను అనుగ్రహింపచేసి వారి చుట్టూ మీ దూతలగ్ని కాపుదల ఉంచమని కోరుతూ తండ్రి ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తూ నాయన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.